ఘుమఘుమలాడే బిర్యానీ. ఈ బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది కదా! నాకైతే ఒక్క నిమిషం లేట్ లేకుండా తినేయాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. లెగ్ పీస్లు తీసుకొని వచ్చి మంచిగా నీట్గా కడిగేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర అయితే వేసేసాము. దాని తర్వాత పెరుగు వేసాము. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాము. ఇప్పుడు వేసినవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా అయితే కలిపేసుకున్నాము. రైస్ అయితే వండడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. బిర్యానీకి కావాల్సిన దబరా పొయ్యి మీద పెట్టేసి అందులో నెయ్యి, నూనె అయితే పోస్తున్నాము. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అయితే వేసేసాము. దాని తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసాము. పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చాలి. బాగా వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాము. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాము. కొంచెం వేగిన తర్వాత మనం పెరుగు కూడా మళ్ళీ వేసుకోవాలి. దాని తర్వాత మనం పుదీనాకు, కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం రైస్ అయితే వేసేసుకోవాలి. కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చూసుకుంటే గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ ఎందుకు, టేస్ట్ అయితే చూసేద్దాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అద్దిరిపోయింది అనమాట. ఎలా చేసుకోవాలో అర్థం కాకపోతే ఫుల్ వీడియో చేయమంటే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.